ఇప్పుడు రామరాథోడ్ గెలుస్తాడు 50 లక్షలు ఇంటికి తీసుకొని వస్తారు 50 లక్షలు నువ్వేం చేస్తావు నేను హైదరాబాద్ లో ఇల్లు కొంటా నా కొడుకు నా కోడలికి నేను పెళ్లి చేస్తా వానికి వాళ్ళకి ఇద్దరికి ఆడ నేను మంచిగా పెద్ద ఇల్లు చూసి తీసుకుంటా ఓకే ఆయన సంపాదించిన పైసలు అయిపోగొట్టను ఆయనకు ఒకటి దారి చూపిస్తా ఓకే సరే ఇప్పటి వరకు రామరాథోడ్ ఏమన్నా పైసలు సంపాదించి నీకు తెచ్చిచ్చిండా అన్ని నా చేతులకెళ్ళి పోతాయి ఇప్పటి వరకు రామరాథోడ్ ఎన్ని లక్షలు ఇల్లు తయారు చేసిన నాకు ఒక 6 తోలాల బంగారం ఇప్పించిండు నాకుతోన ఏం లేకుండే ఇంకా వాళ్ళ చెల్లెలకి ఒక 4 లక్షలు ఇల్లు కట్టేందుకు ఇచ్చిండు ఒక అక్కకు ఒక 3 లక్షలు అనుకో ఇంకా తత్తిమూలకి అందరికి వాళ్ళ అన్నకు ఏమో 16 లక్షలు పెట్టి కారు ఇప్పించిండు అది బస్ ఇప్పించిండు ఇంకా ఇన్ని ఇంకా ఆయన తోనైతే నవ్వ పైసా పెట్టుకోడు బిడ్డ ఒక్క రూపాయి పెట్టుకోడు ఆయన బట్ట ఆయన పొట్టనే నేను ఇది వేసుకుందునా అది తెచ్చుకుందునా నాకు ఇది ఇష్టం అది ఇష్టం అని అన్నాడు ఆయనకు బట్టలు మంచిగా ఉండాలి ఆయన కడుపు మంచి తిండి ఉండాలి ఓకే అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఫుడ్ మంచిగా లేదు కదా ఫుడ్ తింటున్నాడు మరి జొన్న రొట్టెలు ఉండవు ఏది లేదు దాంట్లో ఏంటంటే కూరగాయలు ఉన్నాయి కూరగాయలు ఉంది అది ఎంతైనా బిగ్ బాస్ కదా నాన్న అయితే రామరాథోడ్ ఎప్పుడు వంట చేయలేడు వంట రాదా వంట రాదు బట్టలు కాదు చాయ్ తాగే గిలాస్ ఎత్తి పెట్టాడు ఓకే పెట్టిపియలే ఇంతవరకు నా పిల్లలకే పెట్టిపియలేదు మేము పెడితేనే తింటారు వాళ్ళు లేకుంటే ఏ పని చేయరు ఈయన కూడా ఈడ ఎత్తి ఈడ పెట్టకుండే ఏడున్న వస్తువు కూడా నేనే తెచ్చి పెడుతుంటే ఇట్లా నేను ఉత్త పని చేయాలి మన జీతం ఎట్లా ఉంటాడో జీతగాలు ఎట్లా చేస్తారో అట్లే చేస్తుండే పని కానీ ఇంట్లోది గుర్తు లేకుండా బయటది కూడా గుర్తు లేకుండే